నమస్తే. వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ. వినాయక చవితి ఉత్సవాలు తెలుగు రాష్ట్రాలలో వైభవంగా జరుగుతున్నాయి. వీధి వీధిన ఏర్పాటు చేసిన మండపాలలో రకరకాల గణనాథులు కొలువుదీరి భక్తులకు దర్శనమిస్తున్నారు. అయితే అనంతపూర్ జిల్లా పామిడిలో ఏర్పాటు చేసిన ఓ విగ్రహం మాత్రం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. నిర్వాహకులు తమ సృజనాత్మకతకు పదును పెట్టి పూర్తిగా సబ్బులు షాంపులతో ఈ వినాయకుడిని రూపొందించారు. ఈ విగ్రహం తయారీలో నిర్వాహకులు చూపిన శ్రద్ధ ఆకట్టుకుంది. స్వామివారి ప్రధాన దేహాన్ని సంతూర్ సబ్బుతో తయారు చేయగా చెవులను లక్సు సబ్బుతో, కాళ్లను సింతాల్ సబ్బుతో తీర్చిదిద్దారు. ఇక దంతాల కోసం మీరా షాంపూ ప్యాకెట్లను ఉపయోగించారు. అంతేకాకుండా సన్సిల్క్, కార్తిక షాంపులతో పాటు కంఫర్ట్ ప్యాకెట్లను అందమైన హారాలుగా మలిచి స్వామివారికి అలంకరించారు. ఈ వినూత్న విగ్రహ తయారీకి సుమారు 25,000 వరకు ఖర్చయిందని నిర్వాహకులు తెలిపారు. సాధారణ మట్టి విగ్రహాలకు భిన్నంగా తమ భక్తిని కొత్తగా చాటుకునేందుకు ఈ ప్రయత్నం చేశామన్నారు. ప్రస్తుతం ఈ సబ్బుల గణపతిని చూసేందుకు స్థానిక భక్తులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. వినూత్న ఆలోచనతో రూపుదిద్దుకున్న ఈ గణపతి పామిడాలో పండగ వాతావరణానికి ప్రత్యేక శోభను తీసుకొచ్చింది.